ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను మీ లక్ష్మీప్రియ, ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ వీడియోలో సరస్వతీ నది యొక్క పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి కదా, వాటి విశేషాలు తెలుసుకుందామండి. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం మే 15 నుంచి మే 26 తేదీ వరకు సరస్వతీ నదికి పుష్కరాలు రాబోతున్నాయి. సరస్వతీ నది అదృశ్యం అయిపోయింది అంటారు కదా, మరి లేని నదికి పుష్కరాలేంటి? సరస్వతీ నది పేరు వినగానే ఇంకెక్కడి సరస్వతీ నది, ఎప్పుడో అదృశ్యమైపోయింది కదా అని అనుకుంటాం కదా. ప్రస్తుత కాలంలో సరస్వతీ నది ఎవ్వరికీ కనబడదు, ఎప్పుడో లుప్తమైపోయింది. ఉత్తరాఖండ్లో బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో మాత్రమే కనబడుతుంది అని అంటారు. మరి మనం సరస్వతీ నది పుష్కరాలకి స్నానం చెయ్యాలి అని అంటే మానా గ్రామం వెళ్లాల్సిందేనా? అంటే ఉత్తరాఖండ్ వెళ్లాల్సిందేనా? తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైనా ఈ సరస్వతీ నదికి పుష్కరాల స్నానం చేసే అవకాశం ఉందా అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక పండుగ కుంభమేళా ప్రపంచ దేశాల ప్రజలని ఆశ్చర్యంలో ముంచెత్తేలాగా దాదాపు నెలన్నర పాటు 65 కోట్ల మంది ప్రజల సంభ్రమంతో వైభవం అన్న మాటకు నిదర్శనమిస్తూ అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. మరి ఇప్పుడు భారతదేశం అతి ముఖ్యమైన మరో ఆధ్యాత్మిక పండుగకు, సాంస్కృతిక ఉత్సవానికి సన్నద్ధం అవుతుంది భారతదేశం. అదే సరస్వతీ నది పుష్కరాలు. ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరం మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సరస్వతీ నదికి పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరము అంటే అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఎన్ని రోజులు జరుగుతాయి అన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సరస్వతీ నదికి కూడా 12 రోజులు జరుగుతాయి. అసలు పుష్కరాలు అంటే ఏమిటి? ఏ ఏ నదులకి ఈ పుష్కరాలు జరుగుతాయి? 12 సంవత్సరాలకు ఒక్కసారి ఎందుకు జరుగుతాయి? ప్రత్యేకంగా కొన్ని నదులకు మాత్రమే ఎందుకు జరుగుతాయి? ఈ పుష్కరాల విశిష్టత ఏమిటి? అసలు సరస్వతీ నది అదృశ్యం అయిపోయింది అని అంటూ ఉంటే లేని నదికి పుష్కరాలేమిటి? ఇలా చాలా సందేహాలే కలుగుతాయి మనకి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇప్పటి వరకు జరిగిన పుష్కరాలలో మీరు ఏ పుష్కరాలకి వెళ్లారు? ఇప్పుడు జరగబోతున్న పుష్కరాలకి మీరు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. మరిక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అదృశ్యమైపోయిన సరస్వతీ నదికి పుష్కరాలేమిటి? సరస్వతీ నదికి జరిగే పుష్కరాలకి పుష్కర స్నానం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇటువంటి విశేషాల గురించి చెప్పుకునే ముందు అసలు పుష్కరాలంటే ఏమిటో, దానికి సంబంధించినటువంటి పురాణ గాథ ఏమిటో అన్నది తెలుసుకుందామండి. పుష్కరుడు 3.5 కోట్ల తీర్థాలకి అధిపతిగా శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాడు. పుష్కరుని అసలు పేరు తుందులుడు. ఈ పుష్కరుడు పరమ ధార్మికుడు, నిష్ఠాగరిష్ఠుడు, మహా తపస్వి. మనుష్యులు తమ పాపాల్ని పోగొట్టుకోవటానికి నదులలో స్నానాలు చేస్తూ ఉంటారు. ఆ నదీమ తల్లులు మానవుల యొక్క పాపాలని తాము హరించి వారికి పుణ్యఫలాలను అందించటం, అందువలన నదుల యొక్క పవిత్రత క్షీణించటం జరుగుతూ ఉంటుంది. ఇదంతా చూసిన తుందిలుడు నదులు కోల్పోయిన పవిత్రతను తిరిగి నదులకు సంతరింపజేయాలని సంకల్పించాడు తుందిలుడు. అందుకోసం పరమశివుని కోసం కఠోరమైన తపస్సును చేయటానికి సంకల్పించాడు. తుందులుడి తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటాడు. దానికి ప్రతిగా దుందులుడు ఈ విధంగా కోరుకుంటాడు. పరమశివుని యొక్క అష్టమూర్తులలో ఒకటైన జల రూపాన్ని తనకి ప్రసాదించమని కోరుకుంటాడు. అతని కోరికను మన్నిస్తాడు పరమశివుడు. దాంతో దుందులునికి నదీ జలాలలో పేరుకొనిపోయిన దోషాలని పరిహారం చేసే శక్తి లభించడంతో పాటు అతని పేరు కూడా పుష్కరుడు అయింది. ఆనాటి నుంచి నదీ జలాలలో పుష్కరుడు నివసించే కాలం
గురుగ్రహ సంచారాన్ని అనుసరించి నిర్ణయించబడింది. మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్న 12 రాశులలో ఏ రాశిలో అయితే బృహస్పతి ప్రవేశిస్తాడో అలా ప్రవేశించినప్పుడు 12 రోజులు మళ్లీ ఆ రాశి నుంచి బృహస్పతి నిష్క్రమించేటప్పుడు 12 రోజులు మిగిలిన రోజులలో సంవత్సరమంతా కూడా మధ్యాహ్న సమయంలో 2 ముహూర్తాల కాలం ఉండేటట్టుగా నిర్ణయించబడింది. ఆ విధంగా బృహస్పతి ఉన్న రాశికి అధిష్టానమైన నదికి పుష్కరుడు వస్తాడు. అప్పుడు సమస్త దేవతలతో కొలువుదీరిన ఆ పుణ్యకాలంలో ఆ నదికి పుష్కరాలు వస్తాయి. ఇలా ఒక్కో సంవత్సరం ఒక్కో నదికి పుష్కరాలు వస్తాయి. బృహస్పతి మేషరాశిలో సంచరించే సంవత్సరం గంగా నదికి, వృషభ రాశిలో నర్మదా నదికి, మిథున రాశిలో సరస్వతీ నదికి, కర్కాటక రాశిలో యమునకు, సింహ రాశిలో గోదావరి నదికి, కన్యా రాశిలో కృష్ణా నదికి, తులా రాశిలో కావేరీ నదికి, వృశ్చిక రాశిలో భీమా నదికి, రాశిలో వాహిని నదికి, మకర రాశిలో తుంగభద్రకు, కుంభ రాశిలో సింధు నదికి, మీన రాశిలో ప్రాణహిత నదికి 12 ఏళ్లకొకసారి పుష్కరాలు వస్తాయి. ఇక ప్రత్యేకంగా ఏ నదికి ఎప్పుడు పుష్కరాలు వస్తాయి అన్న విషయం ఎలా తెలుస్తుంది మనకి? బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశులలో సంచరిస్తూ ఉంటాడు. బృహస్పతి ఆయా రాశులలో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలను నిర్వహిస్తూ ఉంటారు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని 12 నదులకు ఒక క్రమ పద్ధతిగా పుష్కరాలు సంభవిస్తూ ఉంటాయి. పుష్కరాలను శాస్త్రజ్ఞులు నిర్ణయించారు. ఇలా గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, కావేరి, భీమరది, తపతి, తుంగభద్ర, సింధు, ప్రాణహిత వంటి నదులను పుష్కర నదులు అని పిలుస్తారు. పుష్కర సమయంలో 1 సంవత్సరం పాటు ఆ నదిలో సకల దేవతలు కొలువై ఉంటారు. అందుకే ఆ సమయంలో ఆ నదిలో పుష్కర స్నానం చేయటం వలన సమస్త దేవతల్ని కొలిచినట్లవుతుందని భక్తుల విశ్వాసం. ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి సంగమ స్నానంగా చెప్పబడుతున్న ప్రదేశంలో ఈ 3 నదులు కలుస్తాయని పెద్దలు చెబుతారు. అయితే మనకి అక్కడ గంగా, యమున నదులు మాత్రమే కనబడతాయి. సరస్వతీ నది అంతర్వాహినిగా అదృశ్యంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే అదృశ్యమైపోయిన లేదా లుప్తమైపోయిన నది సరస్వతీ నది. ఈ సరస్వతీ నది ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ సమీపంలోని మానా గ్రామంలో ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనబడుతుంది. అక్కడే పుష్కరాలు కూడా జరుగుతాయి. అలాగే తెలంగాణలోని ఒక ప్రాంతంలో కూడా ఈ నదికి పుష్కరాలు జరుగుతాయి. దాని గురించి కూడా తెలుసుకుందాం. అయితే ముందుగా అసలు సరస్వతీ నది యొక్క ఆవిర్భావం ఎలా జరిగిందో పురాణ గాథ ద్వారా తెలుసుకుందాం. దేవి భాగవతంలోని ఒక కథనం ప్రకారం ఆ పరాశక్తి జగన్మాత సృష్టికి ముందే 5 రూపాలని ధరించిందట. అవి దుర్గా, రాధ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి. వారిలో జ్ఞానప్రదాయినిగా సరస్వతీదేవి భాసిల్లింది. ఈ తల్లిని మొట్టమొదట శ్రీకృష్ణుడు మాఘ పంచమి రోజున పూజించాడని, అప్పట్నుంచే మాఘ పంచమి నాడు అమ్మవారిని పూజించడం ప్రారంభించినట్లుగా చెప్తారు. మరో పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు ధ్యానంలో కూర్చున్నప్పుడు అతని నోటి నుండి ఒక అందమైన వనిత ఉద్భవించిందట. ఆ కన్యకు వాక్ అనే పేరు పెట్టిన బ్రహ్మదేవుడు సకల జనులకు వాక్శుద్ధి ప్రసాదించే దేవతగా పండితుల నాలుకల మీద ఒక రూపంలోనూ, భూమి మీద నదీ రూపంగా 2వ రూపంలోనూ, ఇక 3వ రూపం 3వ విధంగా తనలోనే ఉండమని బ్రహ్మని ఆశీర్వదించారట. అలా సరస్వతీ మాత భూమి మీద నదీ రూపంలో ప్రవహించింది అని పురాణ వచనం. ఇక పురాణాల ప్రకారం సరస్వతీ నదికి సంబంధించిన వివిధ విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఋగ్వేదంలో సరస్వతీ నదిగా వర్ణించబడిన ఈ నది ఒకప్పుడు విశ్వామిత్రుని శాప ఫలితంగా భూత ప్రేతాలకు ఆలవాలంగా మారిందట.
వశిష్ఠ మహర్షిని బద్ధశత్రువుగా భావించే విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి ఎలాగైనా పరాభవించాలనే దృఢ సంకల్పంతో సరస్వతీ నదీ తీరంలో సరస్వతీమాతను లింగాకారంలో పూజించాడట. సరస్వతీమాతను ప్రతిష్ఠించి ఆరాధించాడట. అతని భక్తికి మెచ్చి సరస్వతీమాత ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంది. తనకేమీ అక్కరలేదని నదికి ఆవలి తీరంలో ఉన్న వశిష్ఠుణ్ణి నదీ జలాలలో ముంచి తీసుకురమ్మని కోరాడు విశ్వామిత్రుడు. అయితే ఈ కోరిక చాలా అన్యాయం. పైగా సాత్వికుడు, తన భక్తుడు అయినటువంటి ఆ వశిష్ఠుణ్ణి అలా చేయటానికి నిరాకరించింది సరస్వతీమాత. దాంతో క్రోధానికి లోనైన విశ్వామిత్రుడు ఆ నది భూత ప్రేతాలకు, పిశాచాలకు ఆలవాలంగా మారాలని శపిస్తాడు. నది యొక్క దుర్దశని చూసిన ఋషులు, మునులు తమ యొక్క తపశ్శక్తినంతా ధారపోసి సరస్వతీ నదిని సంరక్షించి పూర్వ వైభవాన్ని తెచ్చినట్లుగా మరో కథనం. ఈ నది ఉన్న పశ్చిమ తీరాన ఉన్న బదరికా వనంలోనే వ్యాసుడు భాగవత కావ్యాన్ని రాశాడు అని చెబుతారు. ఇది ప్రస్తుతం బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో కొద్ది దూరంలో మనము ఈ సరస్వతీ నదిని చూడవచ్చు. అక్కడ ఇక బలరాముడు ద్వారక నుండి మధురకు వెళ్ళినప్పుడు సరస్వతీ నది, యమునా నది మార్గంలోనే ప్రయాణం చేశాడట. ఇలా ఎన్నో సందర్భాలలో సరస్వతీ నది యొక్క ప్రస్తావన మనకి కనబడుతుంది. సరస్వతీ నది ఈ భూమి మీద 7 పేర్లతో ఉద్భవించిందని పురాణాల ద్వారా మనకి తెలుస్తున్నది. అది సుప్రభ, కాంచనాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఓషువతి, సురేణువు, విమలోదక ఈ పేర్లతో అమ్మవారు సరస్వతీ నది ఉద్భవించింది అని అంటారు. ఒకసారి బ్రహ్మదేవుడు పుష్కర తీరంలో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం యొక్క ప్రభావంతో ఏ పదార్థాలను తలుచుకుంటే అవన్నీ ప్రత్యక్షమయ్యేవట. తో యజ్ఞం సుసంపన్నమైందని అందరూ భావించారు. కానీ అక్కడ పరమ పవిత్రమైనటువంటి సరస్వతీ నదీ జలాలు లేవు కాబట్టి పరిపూర్ణం కానట్టే అన్నారు మునులు. అప్పుడు బ్రహ్మ కోరిక మేరకు అక్కడ ఆవిర్భవించిన సరస్వతీ నది సుప్రభగా పిలువబడింది. ఇక సరస్వతీ నది యొక్క మిగిలిన నామాల విషయానికొస్తే నైమిసారణ్యంలో సర్పయాగం చేస్తున్న మునుల కోరికపై కాంచనాక్షిగాను, గయలో గయ మహారాజు చేసిన యజ్ఞంలో అతని ఆహ్వానం మీద విశాల అన్న పేరుతోనూ, కోసల ప్రాంతంలో ఉద్దాలకుడు చేసిన యజ్ఞంలో మనోరమగాను, కురుక్షేత్రంలో కురురాజు చేసిన యాగంలో రేణువుగాను, హరిద్వార్లో దక్షుడు చేసిన యజ్ఞంలో సరస్వతిగాను, వశిష్ఠుని ఆహ్వానము మేరకు కురుక్షేత్రంలో ఓషువతి అన్న పేరుతో, హిమవత్ పర్వతం మీద బ్రహ్మ చేసిన యజ్ఞంలో విమలోదక అని ఇలా 7 నామాలతో సరస్వతీ నది ఆవిర్భవించింది. పురాణాల కథనం అలా ఉంచితే లేనే లేదు, అదృశ్యమైపోయింది అన్న నదికి పుష్కరాలేమిటి? సరస్వతీ నది అసలు ఉండేదా, లేక ఇవన్నీ కూడా మానవులు సృష్టించిన పుక్కిటి పురాణాలా అన్న సందేహం కూడా మనకి కలగవచ్చు. ఆ నది ఉండేది అనడానికి చాలా ఆధారాలున్నాయి. ఇప్పుడు 1000 ఏళ్ల క్రితమే, కలియుగం ఆరంభం కాకముందే ద్వాపర యుగంలో మహాభారతం కాలం నాటికే సరస్వతీ నది అంతరించినట్లుగా కొన్ని కథనాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఇది వేదకాలం నాటి నది. 7 నదులు అని చెప్పబడే 7 పుణ్య నదులలో అన్నిటికంటే ఉత్తమమైన నదిగా ఋగ్వేదములో వివరించబడింది. నదులకు తల్లిగా, దేవతగా, ఉత్తమమైన నదిగా వర్ణించింది ఋగ్వేదం. సరస్వతీ నదిని సింధుమాత అని కూడా పిలుస్తారు. అంటే నదులకి తల్లి అని అర్థం. ఈ సరస్వతీ నది కనబడకుండా ప్రవహిస్తుంది కాబట్టి దీనిని అంతర్వాహిని అని కూడా పిలుస్తారు. సరస్వతీ దేవి నది రూపంలో ప్రవహించింది అని, నదీ దేవత అని వేదాలలోనూ పురాణాలలోనూ కూడా ఈ సరస్వతీ నది యొక్క వర్ణన మనకి కనబడుతుంది. కురుక్షేత్రంలో అఘావతి నది పేరుతో ప్రవహించే
సరస్వతీ నది 7 నదుల సంగమం అని చెబుతూ ఉంటారు. మహాభారతంలోని శల్య పర్వం ప్రకారం శ్రీకృష్ణుని అన్న బలరాముడు పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనలేదు. బలరాముడు తమ బంధువుల మధ్య జరుగుతున్న సంగ్రామాన్ని చూడడం ఇష్టం లేక బలరాముడు ఆ సమయంలో ఆయన యాత్రకి వెళ్లిపోయాడట. అప్పుడు బలరాముడు ద్వారక నుంచి తన యాత్రని మొదలు పెట్టాడట. ఆయన వినాశిన్ అనే ప్రాంతంలో సరస్వతీ నది అంతర్ధానం అయిపోవడం చూశారు అని చెబుతారు. ప్రస్తుతం ఈ ప్రాంతం ధార్ ఎడారిలో ఉందని ప్రజలు నమ్ముతారు. ధార్ ఎడారి యొక్క విస్తరణ, దాంతో పాటుగా వాతావరణంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సరస్వతీ నది అదృశ్యమైనట్లుగా పరిశోధకులు చెబుతున్నారు. మరి పురాణాల్లో వర్ణించినట్టుగా ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా సరస్వతీ నది కనబడనప్పుడు ఒకప్పుడు నిజంగా ఉండేదా? ఒకవేళ ఉంటే ఎక్కడ ప్రవహించింది? అనేకమైన సందేహాలతో ఎన్నో పరిశోధనలు జరిపారు మన పరిశోధకులు. సరస్వతీ నది పైకి కనిపించకపోయినా అంతర్వాహినిగా భూగర్భంలో ఉందని భూగర్భ శాస్త్రజ్ఞులు తెలుపుతున్నారు. ఇస్రో అందించిన ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా సరస్వతీ నది హిమాలయాల్లో పుట్టి హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల మీదుగా కచ్, సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలిసేదని తెలుస్తోంది. సరస్వతీ నది ఉంది అనడానికి ఇది బలమైన కారణంగా చెబుతారు. సాధారణ శకానికి పూర్వం 1900 కాలానికే సరస్వతీ నది అరేబియా సముద్రంలో చేరడం మానేసిందట. ప్రస్తుతం చుక్క నీరు దొరకని ఎడారి ప్రాంతంగా మనకు తెలిసిన రాజస్థాన్లో ఉంది. ఈ రాజస్థాన్నే ఒకప్పటి సరస్వతి పరివాహక ప్రాంతమని పరిశోధనల ద్వారా మనకి తెలుస్తున్నది. రాజస్థాన్లోని జైసల్మేర్ ఎడారి ప్రాంతంలో 13 చోట్ల బోరు బావులు తవ్వి ఆ నీటిని పరీక్షించి ఆ నీటి నిల్వలు 4000 సంవత్సరాల క్రితంవని గుర్తించారట. 1983లో మొట్టమొదటిసారిగా ఆంగ్ల ఇంజనీర్ సరస్వతీ నదికి సంబంధించిన పరిశోధనలు మొదలుపెట్టగా అక్కడి నుండి అంచెలంచెలుగా జరిపిన ప్రయోగాలు, పరిశోధనల ప్రకారం వీటిలో బయటపడిన శిథిలాలు, అవశేషాలు సరస్వతీ నదిని గురించిన ఎన్నో విశేషాలని మనకి చెబుతున్నాయి. 1986 నుండి సరస్వతీ నది పునరుద్ధరణకు స్వచ్ఛంద సంస్థలు మొదలుపెట్టిన కృషిని హర్యానాలోని సరస్వతీ నది శోధన సంస్థ మరింత ముందుకు తీసుకువెళ్ళింది. మరి సరస్వతీ నది ఒకప్పుడు ప్రవహిస్తే ఇప్పుడు ఎందుకు లుప్తమైపోయింది అనంటే దీనికి అనేక కారణాలు చెప్తారు. ఒక భయంకరమైన భూకంపం కారణంగా ఎండిపోయి ఉండవచ్చు అని పరిశోధనలు చెబుతుంటే, ఎడారి ప్రాంతమైన రాజస్థాన్ ప్రాంతంలో తరచుగా వచ్చే ఇసుక తుఫానుల వల్ల ఈ నది ఎండిపోవటానికి ఒక కారణం అయి ఉండవచ్చు అని కొందరు నమ్మకం. అలాగే యమునా నది సరస్వతీ నదిని తనలో కలుపుకోవటం వల్ల సరస్వతీ నది మరుగున పడిపోయిందని ఇలా విభిన్నమైన కథనాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఏది ఏమైనా వేదకాలం నాటి నది అయిన సరస్వతీ నది ఉంది అని చెప్పటానికి ఖచ్చితమైన ఆధారాలు చూపిస్తున్నాయి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మనకు తెలుస్తున్నది. ఇక సరస్వతి పుష్కరాల విషయానికి వస్తే 2025 సంవత్సరం మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు జరుగుతాయని ముందే చెప్పుకున్నాం కదా. పుష్కరాలు ఉత్తరాఖండ్ హిమాలయాల్లోని బద్రీనాథ్ సమీపంలో ఉన్న మానా గ్రామంలో కనబడే ప్రాంతంలో జరుగుతాయి. అయితే మన తెలుగు రాష్ట్రం తెలంగాణలో కూడా జరుగుతాయని విస్తృతంగా ఏర్పాట్లయితే చేస్తున్నారండి. అదెక్కడంటారా? జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం క్షేత్రం సమీపంలో ఈ పుష్కరాలు జరగనున్నాయండి.
ఈ సరస్వతి పుష్కరాలను అత్యంత వైభవంగా ఘనంగా జరపబోతున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2013లో చివరిసారిగా సరస్వతీ నది పుష్కరాలు జరిగాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సరస్వతీ నదికి పుష్కరాలు సంభవించనున్నాయి. ఘనంగా జరుపుకోనున్నారు తెలంగాణ ప్రజలు. ఈసారి అత్యంత వైభవంగా పుష్కరాలని జరుపుకోబోతున్నామని ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సరస్వతీ నదికి పుష్కరాలు రానున్నందున ఈసారి అత్యంత వైభవంగా పుష్కరాలు నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. గోదావరి ప్రాణహిత సంగమం దగ్గరే అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తోందని, ఆదిలాబాద్ నుంచి వచ్చే ప్రాణహిత నది కాళేశ్వరం దగ్గర గోదావరి నదిలో కలుస్తుందని, అదే చోట అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కలుస్తుందని, ఈ కారణం చేతే కాళేశ్వరంలో సరస్వతి నదికి పుష్కరాలు నిర్వహించబోతున్నారు. ఇవి సరస్వతి నది పుష్కరాలకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. మరికొన్ని విశేషాలతో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరో ఆధ్యాత్మిక విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాను. ఈ వీడియో గనుక మీకు నచ్చితే, ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దండి. మీ లైక్, షేర్ వల్ల మరికొద్ది మంది మా వీడియోని చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.